హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వెజిటేబుల్ బనానా ఫ్రై చేస్తున్నానంటే కూర అరటికాయతో వేపుడు చేస్తున్నానండి. కావలసిన పదార్థాలు 2 అరటిపళ్ళు, కూర అరటికాయలండి తీసుకోవాలి. పండు పడినవి తీసుకోకూడదు, పచ్చిగా ఉన్నవి కొంచెం తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. కాయలు, కూర అరటికాయలు, ఒక ఉల్లిపాయ. కూర అరటికాయలను శుభ్రంగా కడుక్కొని, ఉల్లిపాయలను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు చాలా చిన్నగా తరుక్కోవాలండి, వేపుడు కాబట్టి ఆ సైజు ఉంటే సరిపోతుంది. బాగా శుభ్రంగా కట్ చేసుకున్న ముక్కలను శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి. కడిగిన తర్వాత బాండిల్ పెట్టుకోవాలండి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోవాలి. కడాయిల్లో 3 టేబుల్ స్పూన్ వేపుడు కాబట్టి కొంచెం ఫ్రై ఎక్కువే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలండి. ఒక 5-6 స్పూన్ల నూనె ఎక్కువే పోసుకోవాలి. వేపుడు కాబట్టి ఫ్రై ఎక్కువే పడుతుందండి, నూనె ఎక్కువే పడుతుంది. 5-6 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలి. చిటపట అనిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. వేగిన తర్వాత అరటికాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు అయితే సరిపోతుంది. గరిటతో బాగా ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు ఆకులను బాగా దోరగా వేగించుకోవాలి. గరిటతో కలియబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేగుతాయి. ఇప్పుడు అరటికాయ ముక్కలను వేసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు బాగా నూనెలో మగ్గాలండి, అప్పుడే కొంచెం క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి. పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గరిటతో బాగా కలియబెట్టుకోవాలి. అరటికాయ ముక్కలను అన్నిటినీ గరిటతో బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఉడికే అంతవరకు మూత వేసి మగ్గించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయ ముక్కలు బాగా మెత్తబడాలి. అంతేనండి, ఉడికిపోయింది.